హాయ్, దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మనము ప్రైమరీ కీ, ఫారెన్ కీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైమరీ కీ గురించి చూద్దాం. దానికి నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫీల్డ్స్ నేను డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్ నేను నాట్ నల్ ఇస్తున్నాను, అంటే నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ ప్రైమరీ కీ అని దానికి ప్రైమరీ కీ అని అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ అది వచ్చి varchar ఇస్తున్నాను. చూడండి, నేను డిపార్ట్మెంట్ ఐడిని ఇక్కడ ప్రైమరీ కీగా అసైన్ చేశాను. దీన్ని ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ values 1, CSE controls. త్రీ రికార్డ్స్ అసైన్ చేస్తున్నాను. త్రీ బ్రాంచెస్ డిపార్ట్మెంట్స్ యాడ్ చేశాను. ఇవి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా. చూడండి, టేబుల్లో ఏమి ఉన్నాయి కదా. ఇదే ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఐడి 1, 2, 3 అని ఇచ్చాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ ఐడి 1తో అదర్ బ్రాంచ్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలని ట్రై చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది 1 అనేది ఆల్రెడీ ఉంది మన డిపార్ట్మెంట్ ఐడి. ప్రైమరీ కీ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ ఏ యునిక్ కీ అన్నమాట. యునిక్ వాల్యూ ఉంటుంది, ఏది అలా రిపీట్ కాదు. ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది చూడండి, వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్. అంటే ఇప్పుడు నేను సేమ్ నెంబర్ ఇస్తున్నాను కనుక, యూనిక్ నెంబర్ ఇస్తున్నాను కనుక అది డూప్లికేట్స్ అలౌ చేయదు అనమాట. ఇప్పుడు 1 ఆల్రెడీ ఉంది 1 కనుక 1 యాక్సెప్ట్ చేయలేదు. అదే ఇప్పుడు నేను 4 ఇచ్చి ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, అది ప్రైమరీ కీ యొక్క యూజ్ అన్నమాట. ప్రైమరీ కీ అనేది ఎప్పుడు మనకి డూప్లికేట్స్ లేకుండా చూసుకుంటుంది ఒక టేబుల్లో. అదే ఇంకొకటి ఏం చేస్తామంటే, అసలు వాల్యూస్ ఇవ్వకుండా నేను ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నేమ్ ఒకటే ఇస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వకుండా ట్రై చేశాను అనుకోండి ఇన్సర్ట్ చేయడానికి, ఇన్సర్ట్ అవ్వదు. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇన్ ఏ కాలమ్ డిపార్ట్మెంట్ ఐడి. ఎందుకు అంటే అది ప్రైమరీ కీ కనుక అది దాంట్లోకి నల్ వాల్యూస్ అసైన్ చేసుకోదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్. దాంట్లో నాకేం కావాలి, ఎంప్లాయీ ఐడి, ఇట్ షుడ్ బి ఏ ప్రైమరీ కీ, int అది ప్రైమరీ కీ ఉండాలి. మళ్ళీ ఎంప్లాయీ నేమ్
అది varchar comma next employee salary, it is of int. Next department id, it is an int. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫారెన్ కీ అని చెప్పి అసైన్ చేస్తున్నాను. ఫారెన్ కీ అని అసైన్ చేసినప్పుడు మనము దానికి ఫారెన్ కీ అంటే ఏంటంటే అది వేరే యొక్క టేబుల్ యొక్క ప్రైమరీ కీకి అసైన్ అవుతుంది, రెఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి వచ్చి ప్రైమరీ కీ అయింది కదా, దాంట్లో నేను ఇప్పుడు ఫారెన్ కీగా అసైన్ చేస్తాను. ఫారెన్ కీని ఇక్కడ అసైన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తానంటే డిపార్ట్మెంట్ ఐడి ఫారెన్ కీ రెఫరెన్స్ ఇప్పుడు అది ఫారెన్ కీ అది ఇప్పుడు రెఫరెన్సెస్ ఏది రెఫరెన్స్ చేస్తుంది, మనది డిపార్ట్మెంట్ ఐడి అనేది డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క డిపార్ట్మెంట్ ఐడి కాలమ్ని రెఫర్ చేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఐడి దగ్గర డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ప్రైమరీ కీ, సో అది ఇప్పుడు ఫారెన్ కీగా ఇక్కడ రెఫరెన్స్ చేస్తున్నాను. చూడండి, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్స్ డీటెయిల్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. దాంట్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అండ్ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఫారెన్ కీ చేస్తున్నాం. ఫారెన్ కీ చేస్తే అది రెఫరెన్స్ టు ప్రైమరీ కీ ఆఫ్ అదర్ టేబుల్ అన్నమాట. ప్రైమరీ కీ ఆఫ్ అదర్ టేబుల్ ఏంటి, ఇక్కడ మనము డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ప్రైమరీ కీ కనుక ఇక్కడ డిపార్ట్మెంట్లో ఫారెన్ కీగా చేసాము. ఇప్పుడు మనం దాంట్లోకి ఇన్సర్ట్ వాల్యూస్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్, employee ID 1, employee name Anand, employee salary 10,000 అని ఇస్తాను, and department ID is 1 అని ఇస్తాను. ఓకే, employee details 1. చూడండి, ఇప్పుడు మనం ట్రై చేస్తే ఎగ్జిక్యూట్ చేయడానికి వాల్యూస్ ఎంటర్ అయ్యాయి అన్నమాట. అది ఇంకొక రో ఒకటి ఇన్సర్ట్ చేద్దాం. some Balaji, some Kapil and names ఇస్తున్నా. ఐడీస్ మార్చాను.
yeah, id సేమ్ వాల్యూస్ వచ్చి డూప్లికేట్ వాల్యూస్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి దాంట్లో అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఓకే, చూడండి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అక్కడ ఏం చేస్తున్నాను, ఐడీస్ 4 ఇస్తున్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి వచ్చి ఇక్కడ 1 2 3 4 అనే డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్నాయి. కాదు నేను ఇంకొక డిపార్ట్మెంట్ 5 అని ఇచ్చాను అనుకోండి. 5 ఇచ్చి ఇది ట్రై చేశాను ఎగ్జిక్యూట్ చేయడానికి. చూడండి ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద ఫారెన్ కీ కన్స్ట్రైంట్. అంటే ఇక్కడ టేబుల్లో లేని నెంబర్స్ ఐడీస్ లేనివి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది ఒక యూజ్ అన్నమాట ఫారెన్ కీ ద్వారా. ఓకేనా, ఇది ఈరోజు మనం చూసాం. ఏమేమి చూసాము, ప్రైమరీ కీ గురించి చూసుకున్నాము, ఫారెన్ కీ అనేది చేసాము. ప్రైమరీ కీ అనేది ఏంటంటే అది నల్ వాల్యూస్ ఉండదు. ఈచ్ టేబుల్లో ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది అండ్ ఇట్ కంటైన్స్ యునిక్ వాల్యూస్. యునిక్గా ఉంటాయి. ఆల్రెడీ డూప్లికేట్స్ అలౌ చేయదన్నమాట ప్రైమరీ కీలో. అదే ఫారెన్ కీలో ఏమవుతుందంటే ఫారెన్ కీ అనేది ఈ వేరే టేబుల్ యొక్క ప్రైమరీ కీని రెఫర్ చేస్తుంది అనమాట. వేరే టేబుల్లో ఆ టేబుల్లో వాల్యూస్ ఖచ్చితంగా ఆ వాల్యూస్ ప్రైమరీ కీ ఉన్న వాల్యూసే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే అది యాక్సెప్ట్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అది ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.